ఇలాగైతే నేను నా క్రాఫ్ట్ టేబుల్ చూపిద్దామని వచ్చా. సో ఇప్పుడైతే డబల్ సైడ్ టేప్, ఇట్లా సెలో టేప్స్ పెద్ద పెద్దవి, అండ్ ఊల్, ఇది స్మాల్ సెలో టేప్ అనమాట. అండ్ నెక్స్ట్ బుక్, స్మాల్ బుక్స్ ఉంటాయి కదా అవి, అండ్ పిన్స్ అయిపోతే పిన్స్ వేసుకోవడానికి పిన్స్ అనమాట, టూల్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను స్టాంప్స్, ఇట్లా హోల్స్ మిషన్, సీజర్స్, కర్వ్ సీజర్స్, డిజైన్ సీజర్స్ అట్లా పెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది షార్ప్నర్ ఎరేజర్ అనమాట. ఇది స్మాల్ బుక్ లైక్ పిక్చర్స్ బుక్ అనమాట. అండ్ గ్లూ, ఫెవికాల్, కటర్ ఇట్లా అనేసి బ్రషెస్ అన్నీ పెట్టుకుంటాను. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు సెకండ్ రోలో ఏంటంటే క్లే అనమాట. ఎయిర్ డ్రై క్లే పెట్టుకుంటాను దీనిలో. అండ్ నెక్స్ట్ స్మాల్ గ్లిటర్స్ పెట్టుకుంటా. ఇది వచ్చేసి గ్లూ అనమాట. ఈ పల్స్, సైడ్ పల్స్ ఉంటాయి. అండ్ పెయింట్ అనమాట, పెయింట్, రబ్బర్ బ్యాండ్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ ద వాటర్ పెయింట్. ఇది కూడా పెయింటింగ్స్ అవుతుంది. అండ్ 100 రూపీస్ పెయింటింగ్స్ అనమాట ఇవి. ఇది వైట్ పెయింట్, ఇది కలర్స్, ఇది వాటర్ కలర్స్ అనమాట. సో ఇప్పుడు థర్డ్ రౌండ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు థర్డ్ రౌండ్లోకి వచ్చేసి అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ అనమాట. ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అండ్ వైట్ అండ్ పింక్ రిబ్బన్స్, ఇది మీకు చూపించాను ఇవి. అండ్ టేప్స్ అనమాట, డిజైన్ టేప్స్ కూడా మీకు చూపించాను. అండ్ ఇవి వచ్చేసి స్మాల్ పేపర్స్ కట్ చేసింది అవి పెట్టుకుంటాము. అండ్ ఇవి స్మైలీస్, అండ్ ఇవి స్కెచెస్ అనమాట. ఇట్లా పెట్టుకుని గ్లిటర్స్, వాటర్ కలర్స్ అండ్ స్టోన్స్ అనమాట. ఇప్పుడు ఫోర్త్ రోలోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ రోలోకి వచ్చేసి ఏం లేదు, జస్ట్ పేపర్ కప్స్ అండ్ బడ్స్ అనమాట. అండ్ ఇక్కడ పక్కన బ్యాగ్ వచ్చేద్దాం. రండి. బ్యాగ్ నేను స్కూల్కి ఇదే తీసుకెళ్తాను. ఇది ఇక్కడ బీటీఎస్ పౌచ్. అండ్ ఇదిగోని ఇక్కడ నేను రఫ్ నోట్ పెట్టుకుంటాను, హాఫ్ డేస్ కాబట్టి బుక్స్ వద్దన్నారు. సో ఇదిగోని ఇదన్నమాట, ఇది నా రఫ్ నోట్స్. దీనిలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చికెన్ పెట్టాను. నేను ఇక్కడే ఎప్పుడు వీడియోస్ కూడా చేస్తుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అవెంజర్స్ పెట్టుకుంటాను, అవెంజర్స్. అండ్ క్రాఫ్ట్ మీకు వీడియోస్ పెట్టడానికి ఇవన్నీ బాటిల్స్ అన్నమాట. బాటిల్స్ అండ్ క్రాఫ్ట్ అయితే వస్తుందేమో. అండ్ ఈ అవెంజర్స్ బ్యాగ్లో అయితే నేను ఇదిగోండి స్మాల్ స్టిక్కర్స్ పెట్టుకుంటాను. స్టిక్కీ నోట్స్, స్మాల్ స్టిక్కర్స్, స్మైలీ స్టిక్కర్స్ అయితే ఇవి స్మైలీ స్టిక్కర్స్ అన్నమాట. స్మైలీ స్టిక్కర్, ఫ్లేవర్ స్టిక్కర్స్ పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇవి మిర్రర్స్, విజువలైజ్ అవన్నీ పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అయితే బ్రష్ పెన్స్ అన్నమాట. బ్రష్ పెన్స్. సో నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. దీనిలోకి ఇదైతే ఇది నేను జర్నల్ కిట్ అనమాట. జర్నల్ కిట్ మీకు చూపించాను కూడా, జర్నల్ది. ఇది ఇక్కడ అనమాట. అండ్ స్కెచెస్, అండ్ ఇక్కడ ఇదొకటి, అండ్ జర్నల్ బుక్, అండ్ వన్ టేప్ అండ్ పేపర్స్ అనమాట జర్నల్కి. ఇది ఇంకో టేప్స్, ఇది ఒక టేప్ అనమాట. అండ్ ఇది బ్లూ కలర్ టేప్. నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ దానిలోకి అయితే ఇది కలర్ పేపర్స్ అండ్ గ్లిటర్ షీట్స్. ఇదిగోండి గ్లిటర్ షీట్స్ బ్లూ, పర్పుల్, వైట్, బ్లూ, డార్క్ బ్లూ అండ్ డార్క్ పింక్, గ్రీన్
ఆరెంజ్, రెడ్ కలర్ పేపర్స్, వైట్ పేపర్స్ అండ్ లాస్ట్ ఇది థిన్ కార్డ్బోర్డ్స్ అండ్ డిజైన్ పేపర్ అండ్ బటర్ఫ్లై స్టిక్కర్స్ నెట్ జరుగుతుంది. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు బాగుండాలి కాబట్టి మ్యాట్ వేస్తాను. మ్యాట్ అన్నమాట ఇట్లా అవసరం లేనప్పుడు, వీడియోకి అవసరం లేనప్పుడు ఇక్కడ పెట్టుకొని పెట్టేసుకుంటాను. ఫ్లేవర్స్ పెట్టుకున్నాను, ఇవ్వండి ఇట్లా ఫ్లేవర్స్ పైన ఇట్లా పెట్టుకున్నాను డిజైన్గా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇదన్నమాట నా స్టేషనరీ కానీ మొత్తం అయితే ఇదే. సో ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి.